కాలు చచ్చుబడిపోవడంతో ఇంటి పెద్ద బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేదు. భార్యకు అనారోగ్యం. ఒక్కగానొక్క కొడుకేమో కిడ్నీ పేషెంట్. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. నవరత్నాల్లోని ఏదో ఒక పథకం వారికి అండగా ఉంటోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటోంది దాసరి సుధాకర్ బాబు కుటుంబం. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. భార్య యశోద అనారోగ్యంతో బాధపడుతున్నారు. బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేదు ఆమెకు. ఇక ఒక్కగానొక్క కొడుకు శ్యామ్ కుమార్ కిడ్నీ పేషెంట్. మరోవైపు ఇంటికి పెద్దయిన సుధాకర్ బాబుకు 1991లో జరిగిన పోలీసుల కాల్పుల్లో వెన్నుపూసకు గాయమయ్యింది. కుడికాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. దీంతో ఆయన ఏ పని చేయలేకపోయేవారు. ఇంటి పెద్ద సంపాదన లేకపోవడంతో బతుకు తెరువు ఆ కుటుంబానికి భారమయ్యింది. ఆ సమయంలోనే సుధాకర్ బాబు దయనీయ పరిస్థితిని తెలుసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు సుధాకర్ కష్టాలను చెప్పారు మల్లాది విష్ణు. వెంటనే వైఎస్ఆర్ స్పందించారు. సుధాకర్ కు పెన్షన్ మంజూరు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షన్ తీసుకోవడానికి తాను ఎంతగానో కష్టపడ్డానన్న సుధాకర్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మాత్రం అలాంటి సమస్యలు లేకుండా నేరుగా ఇంటికొచ్చి పింఛన్లు ఇస్తోందని చెప్పారు. 2008 నుంచి నాకు పెన్షన్ వస్తుంది. మరి తర్వాత ప్రభుత్వ హయాంలో, తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ కొంత పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడినప్పటికీ వెళ్ళి లైన్లో నిలబడటం అలాంటివి జరిగినప్పటికీ మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి నెల 1వ తారీఖునే ఉదయాన్నే వచ్చి వాలంటీర్ల ద్వారా మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఇది చాలా సంతోషం. మా ఇంట్లో మా మిస్సెస్ డ్వాక్రా గ్రూపులో కూడా ఉంది. వీడన్నీ కూడా ఈ జగనన్న ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే మేము ఈ డ్వాక్రా గ్రూపులో కూడా మా మిస్సెస్ చేరింది. అటు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము భాగస్వాములు అయ్యాం. మరి మాకు నా భార్యకి కాపు నేస్తం కూడా 1 సంవత్సరం వచ్చింది. తర్వాత ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తవడంతో మరి నేను హ్యాండిక్యాప్డ్ కోటాలో నేను పెన్షన్ తీసుకున్నప్పటికీ మరి ఈ సంవత్సరం మన జనవరి నుంచి మరి నా భార్యకి కూడా పెన్షన్ ఇస్తున్నారు. అటు మా కుటుంబంలో మేము ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ జగనన్న ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకుంటున్నాం. ఇక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటున్న వైఎస్ జగన్ రుణం తీర్చుకోలేనిదని అంటున్నారు సుధాకర్ బాబు భార్య యశోద. జగనన్న వచ్చిన దగ్గర నుంచి మరి ఇంటికే పెన్షన్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. అది చాలా గొప్ప కార్యం అన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరూ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఇప్పుడు మాకు జగనన్న మరి ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఇంటికి వచ్చి తెల్లారేపాటికల్లా మరి పెన్షన్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి ఇదివరకైతే మేము మరి నా భర్త మరి అక్కడికి వెళ్ళి పెన్షన్ల దగ్గరికి వెళ్ళి మరి గంటల కూర్చుని మరి 50 రూపాయలు వెళ్తాం, 50 రూపాయలు రావడం, 50 రూపాయలు ఆటోలకి ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అన్నమాట. అయినప్పటికీ జగనన్న గారు వచ్చిన దగ్గర నుంచి మాకు ఎంతగానో తోడుగా ఉంటున్నారు. అలాగే రేషన్ కూడా మరి మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఎంతగానో చేస్తున్నారు. మరి మేము ఆయనకి రుణపడి ఉంటాము. మరోవైపు సుధాకర్ బాబు యశోద దంపతుల కుమారుడు శ్యామ్ కుమార్ 8వ తరగతి చదువుతున్నప్పుడే షుగర్ వచ్చింది. దాంతో అతడు పై చదువులు చదవలేకపోయాడు. గత 24 ఏళ్లుగా షుగర్తోనే బాధపడుతున్నాడు. ఇన్సులిన్ చేయించుకోవడానికి కూడా ఇబ్బందులు పడ్డాడు శ్యామ్ కుమార్. షుగర్ విషమించడంతో ఆయన కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్ చేయడం ఆ కుటుంబానికి కష్టంగా మారిన సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చే ఆర్థిక సాయం సాయపడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయమే లేకుంటే తమ భవిష్యత్తు ఏమయ్యేదో ఊహించుకోవడమే కష్టమంటున్నారు శ్యామ్ కుమార్. నేను ఇన్సులిన్ కూడా నేను కొనుక్కోలేని అంత పరిస్థితిలో ఉండేవాళ్ళం అప్పట్లో. సో ఇన్సులిన్ లేక ఒకరోజు రాత్రి అంతా ఇన్సులిన్ చేయకోకుండా ఆపుకొని రేపు డబ్బులు చూసుకొని అప్పుడు తీసుకోవచ్చులే, వెళ్ళి తెచ్చుకోవచ్చులే అనుకున్న రోజు ఆ రోజుల్లో నాకు షుగర్ వచ్చిన కొత్తలో. ఇప్పుడు రీసెంట్గా ఆగస్ట్ మంత్ నుంచి నాకు డయాలసిస్ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. సో ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మాకు ప్రతి నిమిషం కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా అక్కడ ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఏంటి అనేది కూడా విష్ణు గారు బై ఫోన్ కాంటాక్ట్ డైరెక్ట్గా మాట్లాడి
మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే జగనన్న గారు కూడా నాకు మన ఆగస్ట్ మంత్ నుంచి నాకు పెన్షన్ ఇస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్న పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒకలా సాయపడుతోంది. నిరుపేదల ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి.